దేవునికి స్తోత్రం. ఎవరు లేరని, ఒంటరిగా ఉన్నావని, నీ పక్షముగా యుద్ధము చేయుట కొరకు ఎవరు లేరని బాధపడుచు ఈ మాటలు వింటున్నావేమో. ఈ ఉదయకాలం దేవుని ఆత్మ నీతోనూ నాతోనూ మాట్లాడుతున్న ఒకే ఒక మాట, నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం ఇలాగూ సెలవిచ్చుచున్నది, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. దైవజనమా, దేవుడు నీ పక్షముగా నా పక్షముగా ఈరోజు యుద్ధము చేయబోతున్నాడు. నువ్వు ఎటువంటి ఇబ్బందుల్లో, ఎటువంటి వేదనలో, ఎటువంటి సమస్యలో ఈ వాగ్దానం వింటున్నావో నాకు తెలియదు, కానీ ఈ వాక్యం నీ పట్ల నెరవేరునుగాక. దేవుడు నీ పట్ల యుద్ధము చేయబోతున్నాడు. దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. నీవు నేను చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఊరికే నిలిచి ఉండి మనం చూడవలెను. ఊరికే నిలిచి ఉండి చూస్తే చాలు, దేవుడు నీ పక్షముగా నా పక్షముగా పరలోకం నుండి దిగి వచ్చి ఆయన యుద్ధం చేస్తాడు. ఈరోజు నీ ఇబ్బందులో నుండి, నీ ఇరుకులో నుండి, నీ వేదనలో నుండి, ప్రతి విషయంలో నుండి దేవుడు నీ పక్షముగా యుద్ధం చెయ్యునుగాక. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దామా. పరిశుద్ధ తండ్రి ప్రభువా, నీవు మా పక్షమున యుద్ధము చేస్తానని వాగ్దానం ఇచ్చి ఉన్నావు. ఆ వాగ్దానం ఈరోజు మా పట్ల నెరవేరునుగాక. ఆ వాక్యం మేము ఎత్తిపట్టి కలిసి ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలు ఏ వేదనతో ఈ మాటలు వింటున్నారో నాకు తెలియదు, ఏడుస్తూ వింటున్నారో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, మేము ఊరిక నిలిచి ఉండి మేము చూడబోతున్నాం మీరు మా కొరకు ఇవ్వబోతున్న విజయమును. గొప్ప కార్యమే మీరు మా పట్ల మీరు చేసి ఉన్నారు, అందుకే నీకు స్తోత్రం. యుద్ధం యెహోవాదే అని మేము చదువుతున్నాం ప్రభువా. మేము కేవలం స్తుతిస్తూ ఊరికే నిలిచి ఉండి ఈరోజు మేము జయం పొందబోతున్నాం. మా ప్రార్థన విన్నందున నీకు స్తోత్రం. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. God be with you all. See you back tomorrow morning. Bye-bye.